Hi students, and how are you all? And in this session I'm going to teach you velocity. In the previous session I have taught you that speed and types of speed. Okay now in this session I'm going to teach you velocity and types of velocities and with some problems. Okay now. So what is velocity? And velocity గురించి మనకు తెలిసే ముందు ఏంటంటే స్పీడ్ గురించి మనకు ఆల్రెడీ తెలిసింది. స్పీడ్ అంటే ఏంటి? సింపుల్ గా స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు and distance by time అని చెప్పేసి నేను చేసుకున్నాం. అంటే వెలాసిటీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ దగ్గర స్టార్ట్ చేసిన జర్నీని అండ్ బి దగ్గర ఎండ్ అయిపోయింది మా జర్నీ. ఓకేనా? అంటే నేను ఈ పాత్ని ఫాలో అయ్యాను, ఇలా వచ్చి ఇక్కడికి వచ్చేసాను. ఓకే, సో ఈ లెంత్, ఈ పాత్ ఉంది కదా, ఈ పాత్ యొక్క లెంత్ని మెజర్ చేస్తే మనకు డిస్టెన్స్ వస్తుంది. ఇంకో పర్సన్ ఉన్నాడు, వాడు ఏంటంటే ఇగో ఈ పాత్ని ఫాలో అయ్యాడు. ఈ పాత్ని ఫాలో అయితే ఇగో ఈ లెంత్ యొక్క పాత్ లెంత్ని మనం మెజర్ చేస్తే దాన్ని మనం ఏమంటాం? డిస్టెన్స్ అంటాం. కానీ ఇంకో ఫస్ట్ పర్సన్ ఫాలో అయిన పాత్ లెంత్కి సెకండ్ పర్సన్ ఫాలో అయిన పాత్కి రెండింటికి కూడా ఒకటే డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ జాయిన్ చేస్తే మనకి డిస్ప్లేస్మెంట్ వస్తుంది. అంటే ఫస్ట్ పాత్కి స్టార్టింగ్ పాయింట్ ఏ, సెకండ్ పాత్కి కూడా స్టార్టింగ్ పాయింట్ ఏ. అదేవిధంగా ఫస్ట్ పాత్కి ఎండ్ పొజిషన్ బి అవుతుంది, సెకండ్ పాత్కి కూడా ఎండ్ పొజిషన్ బి అయిపోతుంది కదా. అంటే రెండింటిని జాయిన్ చేస్తే రెండింటికి ఒకటే డిస్ప్లేస్మెంట్ వస్తుంది. అంటే ఇక్కడ మెయిన్ ఇండికేషన్ ఏంటంటే వెలాసిటీ అంటే ఏంటంటే డిఫైన్ చేస్తుంది ఇక్కడ. స్పీడ్ అని డిఫైన్ చేసిన డిస్టెన్స్ ఫర్ టైం కదా. అంటే ఈ పాత్ ఉంది కదా, ఈ లెంత్ ఉంది కదా, ఈ డిస్టెన్స్ ఉంది కదా, ఈ డిస్టెన్స్ ని టైంతో పాటు వేరీ అయితే దాన్ని స్పీడ్ అన్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఇందులో కూడా స్పీడ్, ఈ పాత్లో వెళ్ళేటప్పుడు మన స్పీడ్తో వెళ్తావా లేదా? ద స్పీడ్ ఇన్ ఏ స్పెసిఫైడ్ డైరెక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ వెలాసిటీ అంటాం. అంటే we have to cover the distance in a specified direction with respect to time is called as a velocity. అంటే డిస్ప్లేస్మెంట్ అనేది దేంతో పాటు వేరీ అవ్వాలి? టైంతో పాటు వేరీ అవ్వాలి. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? షార్టెస్ట్ పాత్, ఈ షార్టెస్ట్ పాత్ లెంత్ ఎలా కవర్ చేయాలి? విత్ రెస్పెక్ట్ టు టైంతో కవర్ చేయాలి. ఒక పర్టికులర్ డైరెక్షన్ వెళ్ళాలి. ఆ పర్టికులర్ డైరెక్షన్ ఏంటి? షార్టెస్ట్ పాత్ డైరెక్షన్. దాన్నే మనం వెలాసిటీ అంటాం. వాట్ ఈస్ వెలాసిటీ? నౌ ఐ డిఫైన్ వెలాసిటీ, and velocity is equal to like speed. It depends upon displacement. So displacement per unit time. Simple, I can say that here speed in a specified direction is called as a velocity అంటాం. ఓకేనా? సో వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ పర్ యూనిట్ టైం. ఓకే, రైట్. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్ ఉంటుంది కాబట్టి డిస్ప్లేస్మెంట్ మనకు తెలుసు. డిస్ప్లేస్మెంట్ అనేది ఏంటి? వెక్టార్ స్కేలార్, ఇట్ ఈస్ ఏ వెక్టార్. కాబట్టి వెలాసిటీ కూడా వెక్టార్ క్వాంటిటీ అవుతుంది. సో ఇట్ ఈస్ ఏ వెక్టార్ క్వాంటిటీ. అండ్ నెక్స్ట్ తర్వాత మనకి ఏంటంటే యూనిట్ తెలుసుకోవాలి. యూనిట్ ఏమవుతుంది? డిస్ప్లేస్మెంట్ యూనిట్ ఏమవుతుంది? మీటర్ కదా, మీటర్. అండ్ యూనిట్ ఆఫ్ టైమ్ ఈజ్ సెకండ్, మీటర్ పర్ సెకండ్. ఐ కెన్ రైట్ ఇలా కూడా రాయొచ్చు, మీటర్ పర్ సెకండ్. దిస్ ఇస్ మీటర్ పర్ సెకండ్. సో మనకి వెలాసిటీ ఫార్ములా వచ్చింది, వెలాసిటీ డెఫినేషన్ వచ్చింది. అదేవిధంగా ఇది వెక్టర్ కౌంట్ అని తెలిసిపోయింది. అదేవిధంగా ఇది యూనిట్ వచ్చేసి మీటర్ పర్ సెకండ్ అని చెప్పేసి మనకు ఐడియా వచ్చింది. వెక్టర్ అంటే ఏంటి? ఇట్ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. It has both magnitude and direction. అంటే దీనికి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. వాట్ డూ యూ మీన్ మ్యాగ్నిట్యూడ్? అంటే లైన్ జాయినింగ్, అంటే ద లైన్ జాయినింగ్ ఆఫ్ ఎండ్ పొజిషన్, ఇనిషియల్ అండ్ ఫైనల్ పొజిషన్. ఒక లెంత్ వస్తుంది, ఒక లైన్ వస్తుంది. ఈ లైన్ యొక్క లెంత్ ని మనం ఏమంటాం అంటే దానికి మ్యాగ్నిట్యూడ్ అంటాం మనం. అదేవిధంగా ఈ యారో ఇండికేట్స్ ఏ నుంచి బీకి వెళ్తుంది చూసావా, దాన్నే మనం ఏమంటాం? డైరెక్షన్ అని చెప్తాం. అంటే ఎలా రాయొచ్చు మనం? సో వెలాసిటీ, సో వి
వి బార్, ఇది బార్ పెట్టిన ఇండికేషన్ ఏంటి, వెక్టార్ క్వాంటిటీ అన్నమాట. వెక్టార్స్ అనే కాన్సెప్ట్ నెక్స్ట్ చాప్టర్ లో తెలుసుకుందాం. మోషన్ అనే ప్లేన్ లో ఫస్ట్ టాపిక్ అదే వెక్టర్స్ ఉంటుంది, అక్కడ డిస్కస్ చేస్తా. ఓకేనా. వి బార్ ఈజ్ ఈక్వల్ టు నౌ డిస్ప్లేస్మెంట్ ఆల్సో వెక్టర్ క్వాంటిటీ ఎస్ బార్ బై టీ. ఇది మ్యాథమెటికల్ గా మనం గుర్తుపెట్టుకోవాలి. సో వి బార్ ఎప్పుడైతే నేను వి రాసానో, వి అంటే ఏంటి, స్పీడ్, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ స్పీడ్, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ as స్పీడ్ అంటాం మనం. ఓకేనా. ఇక్కడ ఏంటి అంటే స్పీడ్ డైరెక్షన్ ఉండదు కాబట్టి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ as స్పీడ్ అంటాం. అండ్ ఇట్ హ్యాస్ డైరెక్షన్ కాబట్టి దీన్ని ఏమన్నా వెక్టర్ క్వాంటిటీ అని చెప్పేసి అంటాం. ఓకేనా. గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇట్లా మోడ్యులస్ పెట్టామంట, ఇట్లా 2 లైన్స్ పెట్టామంటే మీనింగ్ ఏంటి, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ విచ్ వెక్టార్, వెలాసిటీ వెక్టార్, వి కాల్ ఇట్ ఈస్ ఏ స్పీడ్ అని చెప్పేసి అని చెప్తాం. ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ ది వెలాసిటీ. అండ్ వెలాసిటీ కొన్ని టైంలో ఇది చెప్పాను, ఇక్కడ స్పీడ్ ఏంటి, స్పీడ్ 0 అవ్వచ్చు, పాజిటివ్ కూడా అవ్వచ్చు. కానీ ఇక్కడ వెలాసిటీ మేబీ పాజిటివ్ అవ్వచ్చు, అదేవిధంగా నెగిటివ్ కూడా అవ్వచ్చు, అదేవిధంగా అండ్ 0 కూడా అవ్వచ్చు. సార్ ఎలా అవుతుంది పాజిటివ్, నెగిటివ్ ఎప్పుడు అవుతుంది సార్, 0 ఎప్పుడు అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా స్టార్ట్ అయిన జర్నీ. సో ఇదేంటి, కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకున్నా. మన కోఆర్డినేట్ యాక్సిస్ లో మ్యాథమెటిక్స్ లో మనకు తెలుసుంటుంది, ఇది మనం ఆరిజిన్ అంటాం. సో ఎక్కడైతే 2 లైన్స్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయో ఆ పాయింట్ మనం ఏమన్నా ఆరిజిన్ పాయింట్ అన్నాం. సో ఈ యాక్సిస్ కి రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ రియల్ యాక్సిస్ అంటాం, పాజిటివ్ రియల్ యాక్సిస్ అంటాం. ఈ మొత్తం పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా నెగిటివ్ రియల్ యాక్సిస్ ఉంటాయి. సో అప్ సైడ్ ఏమో పాజిటివ్ వై వాల్యూస్ ఉంటాయి, నెగిటివ్ వై వాల్యూస్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి ఆరిజిన్ నుంచి రిఫరెన్స్ పాయింట్ నుంచి ఒక 2 మీటర్స్ ఇలా వెళ్ళా, 2 మీటర్స్ కవర్ చేసిన అంటే ఎంత స్పీడ్, ఒక స్పీడ్తో వెళ్తున్నా 2 మీటర్ పర్ సెకండ్ వెళ్ళా. ఓకేనా. సో ఎప్పుడైనా సరే రైట్ సైడ్ వెళ్తున్నప్పుడు, రైట్ అంటే మన స్టార్టింగ్ ఏదైతే మనం స్టార్ట్ అవుతున్నాం, వెలాసిటీ ఎప్పుడు కూడా ఎలా చెప్తామంటే మన స్టార్టింగ్ ఏదైతే ఎటువైపు వెళ్తున్నావో అది ఎప్పుడు పాజిటివ్ తీసుకోవాలి, దానికి ఆపోజిట్ లో నువ్వు వెళ్తే దాన్ని నెగిటివ్ తీసుకోవాలి. ఇక్కడ నేను చూడు ఆరిజిన్ పాయింట్ నుంచి ఇటువైపు వెళ్తున్నా, ఎంత స్పీడ్తో ఎంత వెలాసిటీతో వెళ్తున్నా, వెలాసిటీ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ ఈక్వల్ స్పీడ్ అని చెప్పిన. సో ఎంత స్పీడ్తో వెళ్తున్నా, 2 మీటర్ పర్ సెకండ్ తో వెళ్తున్నా. ఏ డైరెక్షన్ వెళ్తున్నా, స్ట్రైట్ గా వెళ్ళిపోతున్నా, ఎక్స్ డైరెక్షన్ వెళ్తున్నా కాబట్టి నేను డైరెక్షన్ ప్లస్ మ్యాగ్నిట్యూడ్ వెలాసిటీ ఈ రెండింటిని కలిపితే వెలాసిటీ అని చెప్పాను అన్నమాట. సో ఇది వెళ్తుంది కాబట్టి ఎప్పుడు కూడా పాజిటివ్ తీసుకోవాలి. సో ఇక్కడ వెలాసిటీ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఈక్వల్ టు 2 మీటర్ పర్ సెకండ్ టువర్డ్స్ ఈస్ట్ అని చెప్పేసి తీసుకున్నా. ఇప్పుడు చేసిన ఇక్కడ 0 నుంచి ఏకి వచ్చిన, ఏ నుంచి బ్యాక్ వెళ్ళిపోయేటప్పుడు అప్పుడు నువ్వేం తీసుకోవాలంటే వెలాసిటీ ఫ్రమ్ బి టు ఏ, దీనికి ఇనీషియల్ వెలాసిటీకి ఆపోజిట్ లో ఉన్నావు కాబట్టి మైనస్ తీసుకోవాలి, మైనస్ నెగిటివ్ ఇటు లెఫ్ట్ సైడ్ వస్తున్నావు కాబట్టి -2 మీటర్ పర్ సెకండ్ టు వెస్ట్ డైరెక్షన్ వెళ్ళిపోతున్నా ఉన్నావు. అవునా. అంటే ఇక్కడ పాజిటివ్ అవుతుంది వెలాసిటీ, ఇక్కడ నెగిటివ్ కూడా అవుతుంది. ఇప్పుడు 0 కూడా అవుతుంది చూడు, ఇలా స్పీడ్తో ఇలా వెలాసిటీతో వచ్చి స్టార్టింగ్ పాయింట్కి రీచ్ అయినా. వచ్చినప్పుడు ఈ జర్నీలో స్టార్టింగ్ పాయింట్ ఏంటి, ఓనే కదా, ఎండింగ్ పాయింట్ ఓనే కదా. అంటే ఇప్పుడు వెలాసిటీ ఏమవుతుంది, వెలాసిటీ ఈజ్ 0 అవుతుంది. అంటే ఇక్కడ వెలాసిటీ పాజిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది, నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది, అండ్ 0 అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఓకేనా. సో ఈ విధంగా మనం వెలాసిటీని పాజిటివ్ కండిషన్లో మనం అర్థం చేసుకోవచ్చు, అండ్ నెగిటివ్ కేసులో మనం అర్థం చేసుకోవచ్చు, 0 కేసులో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెలాసిటీ మేబీ పాజిటివ్ అవుతుంది, నెగిటివ్ అవుతుంది, 0 కూడా అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ది వెలాసిటీ ఫార్ములా అండ్ ఎవ్రీథింగ్. ఓకే. నెక్స్ట్ గో ఫర్ ద నెక్స్ట్ average velocity. I go for average velocity. Average speed అంటే ఏంటి, టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం టేకెన్. ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే యావరేజ్ వెలాసిటీ ఇలా చేస్తున్నాం, యావరేజ్ వెలాసిటీ v బార్, యావరేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్
or total displacement or resultant displacement by or net displacement by total time taken. Total time taken. ఇది మాత్రం మర్చిపోవద్దు, చాలా చాలా ఇంపార్టెంట్. రిజల్టెంట్ అంటే ఫైనల్ డిస్ప్లేస్మెంట్. ఓకేనా? అంటే సార్ ఫైనల్ రిజల్టెంట్ అంటే ఏంటి సార్? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉంది ఈ కోఆర్డినేట్ యాక్సిస్ లో ఎక్స్ అండ్ వై ఉంది. నేను ఇలా వచ్చాను, ఇలా వచ్చి ఇలా వెళ్ళి ఇలా వచ్చాను. వాట్ ఈస్ ద రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్? స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ జాయిన్ చేస్తే నాకు డిస్ప్లేస్మెంట్ వస్తుంది. ఇగో ఈ పాత్ లెంత్ ని మనం డిస్ప్లేస్మెంట్ అంటే ఏ డిస్ప్లేస్మెంట్ అంటే మనం రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్, నెట్ డిస్ప్లేస్మెంట్ అని చెప్పేసి మెన్షన్ చేస్తాం ఇక్కడ. ఓకేనా? దిస్ ఈస్ ద రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం టేకెన్. ఎంత టైం పడుతుందో దానికి వేసేయాలి. ఓకేనా? దిస్ ఈస్ ద యావరేజ్ డిస్ప్లేస్మెంట్. చూడండి డైరెక్షన్ ఆఫ్ ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఎలా వస్తుంది? ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ యావరేజ్ వెలాసిటీ. ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే ఇగో పాత్ లెంత్ వేస్తాం. ఇక్కడ ఈ షార్టెస్ట్ పాత్ లెంత్ వేసి టైం వేస్తాం. అప్పుడు నీకు ఏం వస్తుంది? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ యావరేజ్ వెలాసిటీ వస్తుంది. రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం టేకెన్. డైరెక్షన్ ఆఫ్ ది యావరేజ్ వెలాసిటీ ఎప్పుడు కూడా డైరెక్షన్ ఆఫ్ యావరేజ్ వెలాసిటీ ఉంటుంది ఆల్వేస్ అలాంగ్ ది resultant displacement. The direction of the average velocity. Direction of average velocity is equal to resultant displacement. So resultant displacement direction లో యావరేజ్ వెలాసిటీ ఉంటుంది అన్నమాట. ఓకేనా? అండ్ ఆల్సో యావరేజ్ వెలాసిటీ యూనిట్ సేమ్ ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్సో వెక్టర్ క్వాంటిటీ. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ది యావరేజ్ వెలాసిటీ. ఇంతటితో మనకు సరిపోతుంది. నెక్స్ట్ గో ఫర్ ద నెక్స్ట్ టైప్ ఇస్ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. Instantaneous velocity. Instantaneous speed అంటే ఏంటి? స్పీడ్ at a particular instant. ఇది కూడా అంటే velocity at a particular instant is called as a instantaneous velocity. Velocity at a particular instant. Velocity at a particular instant is called as a ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. అంటే నేను చెప్పాను అక్కడ ఎప్పుడైనా సరే ఇన్స్టాంటేనియస్ యావరేజ్ వెలాసిటీ ఎలా చూపిస్తామంటే యావరేజ్ వెలాసిటీ v యావరేజ్ is equal to డెల్టా ఎస్ బార్ బై డెల్టా టీ. నేను చెప్పాను ఆల్రెడీ. డెల్టా ఎందుకు తీసుకుంటాం సార్? ఇంటర్వెల్ బిగ్ చేంజ్ ఇన్ ఇంటర్వెల్ లో ఆ డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది, ఎంత డిస్ప్లేస్మెంట్ కవర్ చేస్తుంది, దాన్ని మనం యావరేజ్ వెలాసిటీ అంటాం. ఆ బిగ్ ఇంటర్వెల్ బిగ్ తీసుకుంటాం మనం. ఆ డిఫరెన్స్ అనేది టైం ఇంటర్వెల్ లో ఎంత డిస్ప్లేస్మెంట్ ఉందో మనం కనుక్కుంటే దానికి వచ్చే డివైడ్ చేస్తే నెట్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం చేస్తే మనకి ఏం వస్తుంది? యావరేజ్ వెలాసిటీ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఏం చేస్తా అంటే వెలాసిటీ పర్టికులర్ డిస్టెన్స్ అంటే ఆ యొక్క డిఫరెన్స్ నేను తగ్గించుకుంటూ వెళ్తా ఉన్నా అంటే ద డిఫరెన్స్ ఇన్ టైమ్ ఈజ్ వెరీ 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 స్మాల్. దట్ అప్రోచెస్ టు జీరో. దట్ ఈస్ లిమిట్ డెల్టా టీ టెండ్స్ టు జీరో. డెల్ ఎస్ బార్ బై డెల్టా టీ మస్ట్ బి ఇట్ బికమ్స్ లిమిట్ అప్లై చేయాలి. అంటే డెల్టా టీ అనేది అప్రాక్సిమేట్లీ జీరో, అంటే అప్రాక్సిమేట్ జీరో నియర్ టు జీరో అయినప్పుడు మనకేమొస్తుంది? అంటే స్మాల్ టైం అంటే అట్ పర్టికులర్ ఇన్స్టెంట్ టైం వస్తుంది అన్నమాట. అప్పుడు ఏమైనా రాస్తాం? డిఎస్ బార్ బై డిటి రాస్తాం. దిస్ ఈజ్ వి వెలాసిటీ. ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిఎస్ బార్ బై డిటి. ఓకేనా? సో అంటే ఎస్ అనేది పక్కా దేంతో ఉంటుంది? ఫంక్షన్ ఆఫ్ టీ లో ఉంటుంది అన్నమాట. అప్పుడు నువ్వు ఏం చేయాలంటే డెరివేటివ్ చేయాలి. డెరివేటివ్స్ గురించి మాట్లాడదాం తర్వాత. ఓకేనా? ఇక్కడ ఏంటంటే ఇన్స్టాంటేనియస్ స్పీడ్ అవుతుంది v ఇన్స్టాంటేనియస్ ఈజ్ ఈక్వల్ డిఎస్ బై డిటి. ఇక్కడ కూడా డిస్టెన్స్ ఇన్ ఫంక్షన్ ఆఫ్ టీ ఉంటుంది, ఇక్కడ ఏమో డిస్ప్లేస్మెంట్ ఇన్ టర్మ్ ఫంక్షన్ ఆఫ్ టీ లో ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ మనం డిఫైన్ చేస్తాం. నా వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ? ఎలా కనుక్కోవాలి? ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ డైరెక్షన్ ఎలా కనుక్కోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, స్ట్రైట్ గా వెళ్తుంది బాడీ, స్ట్రైట్ గా వెళ్తుంది కాబట్టి డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్ లో ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు నో వెలాసిటీ అట్ దిస్ పాయింట్. ఏ డైరెక్షన్ లో ఉంది?
always in the displacement direction. At this point also, always along the displacement direction. లేదు ఇలా వెళ్తుంది, కర్వ్డ్ పాత్ లో వెళ్తుంది. కర్వ్డ్ పాత్ వెళ్ళేటప్పుడు అంటే ఇలా వెళ్తుంది, అంటే లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తుంది. లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళేటప్పుడు సార్ ఎలా కనుక్కోవాలి డైరెక్షన్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కావాలి నాకు వెలాసిటీ. అప్పుడు నువ్వేం చేస్తావంటే ఇగో ఈ పాయింట్ దగ్గర ఎక్కడైతే ఏ పాయింట్ దగ్గర అయితే నీకు వెలాసిటీ కావాలో, వెలాసిటీ డైరెక్షన్ కావాలో ఆ పాయింట్ దగ్గర ఒక టాంజెన్షియల్, ఈ పాత్కి టాంజెన్షియల్ డ్రా చేస్తే ఇగో ఈ డైరెక్షన్ ఆఫ్ దిస్ టాంజెన్షియల్ పాత్ at that point, at that instant, which gives the instantaneous velocity అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను టాంజెంట్ డ్రా చేస్తా, ఇది టాంజెంట్. ఇక్కడ ఒక టాంజెంట్ డ్రా చేస్తున్నా, ఇలా టాంజెంట్ డ్రా చేస్తున్నా, టాంజెంట్ అంటే ఏంటి, ఈ పాయింట్ దగ్గర వెలాసిటీ డైరెక్షన్ అంటే ఇటు వెళ్తుందంట. ఈ పాయింట్ దగ్గర వెలాసిటీ డైరెక్షన్ అంటే ఇలా, ఈ పాయింట్ ఇలా. అంటే ఎప్పుడైనా పాత్ అనేది కర్వ్డ్ పాత్ లో ఉన్నప్పుడు ఇఫ్ యూ వాంట్ టు నో వెలాసిటీ డైరెక్షన్ కావాలంటే నువ్వు ఏం చేయాలంటే ఏ పాయింట్ దగ్గర అయితే నీకు వెలాసిటీ డైరెక్షన్ కావాలో ఆ పాయింట్ దగ్గర వీ హ్యావ్ టు డ్రా ది టాంజెంట్, ద డైరెక్షన్ ఆఫ్ ది టాంజెంట్ టు దట్ పాత్ విచ్ గివ్స్ ది ఇన్స్టాంటేనియస్ వెలాసిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ బాడీ సర్క్యులర్ మోషన్ లో చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ యాంటీ క్లాక్ లో వెళ్తుంది అనుకుందాం. అంత స్పీడ్, ఒక స్పీడ్తో వెళ్తుంది. స్పీడ్ ఎంత 2 మీటర్ పర్ సెకండ్. పార్టికల్ సర్క్యులర్ పాత్ ఫాలో అవుతుంది. అప్పుడు స్పీడ్ మాత్రానికి కాన్స్టెంట్ ఈ సర్క్యులర్ పాత్లో, కానీ వెలాసిటీ డైరెక్షన్ కావాలి అని నేను చెప్పాను. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ నథింగ్ స్పీడ్ అని చెప్పాను. సో స్పీడ్ కాన్స్టెంటే కానీ డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ ఎలా తెలుస్తుంది నీకు? ఏం లేదు, సింపుల్గా ఏం చేస్తావు అంటే ఇగో ఈ పాయింట్ దగ్గర నీకు కావాలంటే ఇగో టాంజెంట్ డ్రా చేయాలి. ఈ పాయింట్ దగ్గర కావాలి టాంజెంట్ డ్రా చేయి, ఈ పాయింట్ దగ్గర కావాలంటే టాంజెంట్, ఈ పాయింట్ టాంజెంట్ అంటే ఇక్కడ చూడండి స్పీడ్ అంటే వెలాసిటీ. ఇక్కడ నీకు చెప్పాలంటే వెలాసిటీ డిపెండ్స్ అపాన్ ది 2 థింగ్స్ అని చెప్పాను. వన్ ఈజ్ ద మ్యాగ్నిట్యూడ్, వన్ ఈజ్ డైరెక్షన్. ఇగో ఈ పార్టికల్లో వెళ్తుంది కదా, వెళ్తున్నప్పుడు ఎంత స్పీడ్తో వెళ్తుంది? 2 మీటర్ పర్ సెకండ్తో వెళ్తుంది. అంటే ఎవ్రీ పాయింట్ దగ్గర స్పీడ్ ఏమవుతుంది? 2 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. కానీ డైరెక్షన్ చేంజ్ అవుతుంది. చూడండి ఈ పాయింట్ దగ్గర డైరెక్షన్ ఇలా ఉంటే ఈ పాయింట్ దగ్గర ఇలా ఉండదు, ఈ పాయింట్ ఇలా ఉంది. అంటే డైరెక్షన్ చేంజ్ అవుతుందా లేదా? అంటే డైరెక్షన్ చేంజ్ అవుతుంది కాబట్టి పక్క వెలాసిటీ చేంజ్ అవుతుంది. అంటే వెలాసిటీ డిపెండ్స్ ఆన్ వెలాసిటీ ఎప్పుడు చేంజ్ అవుతుంది? వెలాసిటీ ఎప్పుడు, వెన్ ద వెలాసిటీ చేంజెస్, మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అయ్యి అండ్ డైరెక్షన్ కాన్స్టెంట్ ఉంటే వెలాసిటీ చేంజ్ అవుతుంది. సెకండ్ కేసులో మ్యాగ్నిట్యూడ్ కాన్స్టెంట్ ఉండి, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది దట్ వెలాసిటీ కాన్స్టెంట్ గా ఉండి డైరెక్షన్ చేంజ్ అయితే వెలాసిటీ కూడా చేంజ్ అవుతుంది. మళ్ళీ ఇది కూడా పాసిబిలిటీ ఉంది. మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ both are change. In that case also velocity also change. So when the velocity constant, when both are constant, velocity is constant. ఈ కేసులో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ బాడీ స్ట్రైట్ గా వెళ్తుంది అనుకుందాం. అంటే ఇక్కడ నుంచి ఏ నుంచి బికి వెళ్ళేటప్పుడు ప్రతి పాయింట్ దగ్గర మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీస్ 2 మీటర్ పర్ సెకండ్. డైరెక్షన్ ఎలా ఉంది? డైరెక్షన్ లెఫ్ట్ నుంచి రైట్ కి వెళ్తుంది కదా. అంటే ఇక్కడ వెలాసిటీ డైరెక్షన్ కాన్స్టెంట్, మ్యాగ్నిట్యూడ్ కాన్స్టెంట్. దట్స్ వై ఈ కేసులో వెలాసిటీ కాన్స్టెంట్. ఇంకో ఇదే కేసులో ఏం చేస్తున్నాయంటే ఇంకో ఏ నుంచి బి కదా, బే టు సి వచ్చినప్పుడు స్పీడ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ 2 మీటర్ పర్ సెకండ్. సి నుంచి డికి వచ్చేటప్పుడు స్పీడ్ పెంచుతున్నా అంటే 4 మీటర్ పర్ సెకండ్. తర్వాత ఇంకా స్పీడ్ పెంచుతా ఉన్నది 6 మీటర్ పర్ సెకండ్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే వెలాసిటీ, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ చేంజ్ అవ్వకుండా వస్తుంది, కానీ డైరెక్షన్ మాత్రం చేంజ్ అవుతుందా? డైరెక్షన్ చేంజ్ అవుతుంది. అంటే మనం ఏం చెప్పొచ్చు ఇక్కడ? వెలాసిటీ చేంజ్ అవుతుంది. ఇందా కేసులో మ్యాగ్నిట్యూడ్ కాన్స్టెంట్ గా ఉంది, మ్యాగ్నిట్యూడ్ కాన్స్టెంట్, డైరెక్షన్ కూడా కాన్స్టెంట్, కాబట్టి వెలాసిటీ కాన్స్టెంట్. ఈ కేసులో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ నాట్ కాన్స్టెంట్, డైరెక్షన్ కాన్స్టెంట్. దట్స్ వై వెలాసిటీ చేంజెస్. ఓకే, ఈ కేసులో పార్టికల్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ కాన్స్టెంట్, ద స్పీడ్ కాన్స్టెంట్,
కానీ ఇక్కడ డైరెక్షన్ కాన్స్టెంటా కాదు, కాబట్టి ఇక్కడ వెలాసిటీ ఈ కేసులో కూడా వెలాసిటీ చేంజ్ అవుతుంది. చూడు, పార్టికల్ కాన్స్టెంట్ స్పీడ్తో వెళ్తుంది కానీ డైరెక్షన్ చేంజ్ కాన్స్టెంటా కాదు, వెలాసిటీ డైరెక్షన్ చేంజ్ అవుతుంది కాబట్టి వెలాసిటీ చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రొటేషన్ ఆఫ్ ది ఎర్త్, స్పీడ్ ఆఫ్ ది ఎర్త్ కాన్స్టెంట్ కానీ డైరెక్షన్ ఆఫ్ ది ఎర్త్ నాట్ కాన్స్టెంట్, చేంజెస్ కంటిన్యూస్లీ, దట్స్ వై వెలాసిటీ ఆఫ్ ది ఎర్త్ చేంజెస్ కంటిన్యూస్లీ. సో ఇది డైరెక్షన్ నుంచి మనం చెప్పేస్తాం. సో డైరెక్షన్ ఆఫ్ ది ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ ఎలా ఉంటుంది? సో టు నో డైరెక్షన్ ఆఫ్ ది ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ and we have to draw the tangent to that path at that instant. That gives the direction of the instantaneous velocity అని చెప్పేసి మనకు వచ్చేస్తుంది. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ ది ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. నెక్స్ట్ యూనిఫామ్ వెలాసిటీ. యూనిఫామ్ వెలాసిటీ. యూనిఫామ్ పేరులోని యూనిఫామ్ ఉంది. ఇప్పుడు నేను స్ట్రైట్ గా వెళ్తుంది అనుకుందాం, ఎప్పుడైనా సరే కండిషన్ ఒకటి, యూనిఫామ్ వెలాసిటీతో వెళ్ళాలంటే పక్క ఆ పార్టికల్ ఏ పాత్ ఫాలో అవ్వాలి? స్ట్రైట్ లైన్ పాత్ ఫాలో అవ్వాలి. అది కర్వ్డ్ పాత్ ఫాలో అయినా సర్కిల్ పాత్ ఫాలో అయినా ఆ కేసులో వెలాసిటీ ఎప్పుడు కూడా కాన్స్టెంట్ అవ్వదు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకని డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి. ఈవెన్ దో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ కాన్స్టెంట్ బట్ డైరెక్షన్ చేంజెస్. ఇందా మనం టాంజెంట్ గీసుకోవాలని చెప్పేసి కర్వ్డ్ పాత్ కి, ఆ కేసులో డైరెక్షన్ ఆఫ్ ది వెలాసిటీ నాట్ కాన్స్టెంట్, సో దట్ ఏ వెలాసిటీ ఆల్వేస్ చేంజెస్. సో ఇన్ దిస్ కేస్ if you want to maintain the velocity constant, the particle should go in only straight line, straight path లోని వెళ్ళాలి. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈక్వల్ టైం ఇంటర్వెల్ తీసుకుంటున్నా, అంటే షార్టెస్ట్ పాతే కదా, అంతే కదా, ఈ పాత్ ని ఫాలో అవుతుంది స్ట్రైట్ లైన్ పాతే కదా. ఎస్. సో ఇక్కడ ఈ ఇంటర్వెల్లో T1 అండ్ T2 అండ్ T3 3 ఇంటర్వెల్స్ తీసుకున్నా. ఇంకా ఫస్ట్ ఇంటర్వెల్ డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ ఎస్, సెకండ్ ఆల్సో ఎస్, థర్డ్ ఆల్సో ఎస్. అంటే ద బాడీ కవర్స్ ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ ఏ స్పెసిఫైడ్ డైరెక్షన్. ఒకే డైరెక్షన్ వెళ్ళాలి. ఇంకో ఈక్వల్ డిస్టెన్స్ ఈ ఇంటర్వెల్లో ఎస్ డిస్టెన్స్ కవర్ చేస్తుంది, ఈ ఇంటర్వెల్ ఎస్ డిస్టెన్స్ కవర్ చేస్తుంది, ఈ ఇంటర్వెల్ కూడా ఎస్ డిస్టెన్స్ కవర్ చేస్తుంది, కానీ ఒకే డైరెక్షన్ లో కవర్ చేస్తుంది. డైరెక్షన్ ఆఫ్ ది డిస్టెన్స్ ఇన్ దిస్ కేస్ ఈస్ లైక్ దిస్, ఈర్ ఆల్సో సేమ్. కాబట్టి ఇక్కడ ఏంటి, డిస్టెన్స్ ఇన్ స్పెసిఫైడ్ డైరెక్షన్ ఈక్వల్ డిస్ప్లేస్మెంటే కదా. అంటే ఏం చెప్పొచ్చు మనం, ద బాడీ కవర్స్ ఈక్వల్ డిస్ప్లేస్మెంట్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్. The body covers equal displacement in equal time intervals. దీన్నే మనం యూనిఫామ్ వెలాసిటీ అంటాం. సో యూనిఫామ్ వెలాసిటీ డైరెక్షన్ దేని ఉంటుంది, అలాంగ్ స్ట్రైట్ లైన్ ఉంటుంది అన్నమాట. డైరెక్షన్ ఆఫ్ ది యూనిఫామ్ వెలాసిటీ అలాంగ్ ది స్ట్రైట్ లైన్ డైరెక్షన్ లో ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. యావరేజ్ వెలాసిటీ డైరెక్షన్ అలాంగ్ ద రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్ ఉంటుంది. ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ ఆ టాంజెంట్, ఆ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ ఎక్కడ ఏ పాయింట్ దగ్గర నీకు వెలాసిటీ డైరెక్షన్ కావాలో ఆ పాయింట్ టాంజెంట్ గీస్తే ఆ టాంజెంట్ డైరెక్షనే మనకి వెలాసిటీ డైరెక్షన్ అవుతుంది. సో హౌ డు యూ నో యూనిఫామ్ వెలాసిటీ డైరెక్షన్? ఎలా స్ట్రైటే కదా మనకి యూనిఫామ్ వెలాసిటీ చెప్పాను. ఇక్కడ నేను ఏం చెప్పాను, యూనిఫామ్ వెలాసిటీ మనకి రావాలి అంటే, యూనిఫామ్ వెలాసిటీ బాడీని మూవ్ చేయాలంటే పక్క స్ట్రైట్ అండ్ పాత్ ఫాలో అవ్వాలి. ఆ యూనిఫామ్ వెలాసిటీ కూడా స్ట్రైట్ అండ్ పాత్ లో డైరెక్షన్ లో ఉంటుంది. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ ది యూనిఫామ్ వెలాసిటీ. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఓకే, దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే, రైట్. ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే వాల్ క్లాక్ హ్యాస్ ఎ 5 సెంటీమీటర్ లాంగ్ మినిట్ హ్యాండ్. మనం వాల్ క్లాక్ అబ్జర్వ్ చేస్తే వాల్ క్లాక్ ఇలా ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వాల్ క్లాక్, ఓకేనా? వాల్ క్లాక్ లో లాంగ్ మనకి 3 హ్యాండ్స్ ఉంటాయి. సెకండ్ హ్యాండ్ లాంగ్ హ్యాండ్ అండి, అవర్ హ్యాండ్ అని ఉంటుంది. సో టాకింగ్ అబౌట్ లాంగ్ మినిట్ హ్యాండ్ and average velocity of the tip of the hand reaching 6 hours to 18:30 hours. రైల్వే టైం ఇది, అంటే మార్నింగ్ 6 o'clock నుంచి ఈవినింగ్ 6:30. ఏమన్నాడు, యావరేజ్ వెలాసిటీ ఆఫ్ ది టిప్ ఆఫ్ ది హ్యాండ్, అంటే యావరేజ్ వెలాసిటీ ఆఫ్ ది మినిట్ హ్యాండ్ కనుక్కోవాలి మనం. అది
మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6:30 వెళ్తుంది కదా, ఆ రొటేషన్ చేస్తూ ఉంది కదా, దాని యొక్క యావరేజ్ వెలాసిటీ మనం కనుక్కోవాలి. యావరేజ్ వెలాసిటీ ఫస్ట్ మనం వెలాసిటీ యావరేజ్ వెలాసిటీ ఫార్ములా ఏంటి? మాగ్నిట్యూడ్ ఆఫ్, మనం ఎప్పుడు కూడా మాగ్నిట్యూడే కనుక్కుంటాం. magnitude of average velocity is equal to and total net displacement or resultant displacement by total time taken తీసుకోవాలి. అయితే నేను డిస్ప్లేస్మెంట్ మనం కనుక్కోవాలి. డిస్ప్లేస్మెంట్ అంటే స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఉంది చూడు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 6 o'clock అంటే ఇగో ఇక్కడ 6 ఉంది అనుకున్నాం, 12 ఉంది. 6 o'clock అంటే ఇగో మినిట్ హ్యాండ్ 12 మీద ఉంటుంది అండ్ అవర్ హ్యాండ్ ఏమో 6 o'clock మీద ఉంటుంది, అంతేనా? నెక్స్ట్ 6:30 ఈవినింగ్ 6:30 అంట. ఈవినింగ్ 6:30 అంటే ఇగో అవర్ హ్యాండ్ 6 మీద ఉంటుంది అండ్ మినిట్ హ్యాండ్ ఎక్కడ ఉంటుంది? మినిట్ హ్యాండ్ కూడా 6 మీదే ఉంటుంది, అవునా కదా? 6:30 అంటే 6:30 అంటే కొంచెం ఇది అవర్ హ్యాండ్ కొద్దిగా ఇలా ఉంటుంది, 6 మీద ఉంటుంది. మనకు కావాల్సింది ఏంటి? డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది మినిట్ హ్యాండ్ కావాలి. అంటే స్టార్టింగ్ ఎక్కడుంది మనకి? డిస్ప్లేస్మెంట్ కావాలంటే స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ మనకు కావాల్సింది. ఇక్కడ స్టార్టింగ్ ఎక్కడుంది? మినిట్ హ్యాండ్ 12 మీద ఉంది, ఫైనల్గా ఎక్కడికి వచ్చింది? 6 మీదకి వచ్చింది. అంటే నాకు డిస్ప్లేస్మెంట్ అంటే స్టార్టింగ్ పాయింట్ని ఎండింగ్ పాయింట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తున్నా. స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ జాయిన్ చేస్తే ఈ లెంత్ కావాలి నాకు. ఈ లెంతే కదా మనకు కావాల్సింది. లెంత్ ఆఫ్ దిస్ టోటల్ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఇదేమవుతుంది? డిస్ప్లేస్మెంట్ అవుతుంది. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ లాంగ్ అన్నాడు కదా, ఎంత ఇది లెంత్ ఎంత? మినిట్ హ్యాండ్ ఇది 5 సెంటీమీటర్. ఇది 5 సెంటీమీటర్ అయినప్పుడు ఇది కూడా 5 సెంటీమీటర్ అవుతుంది కదా. ఇప్పుడు ఏమవుతుంది? టోటల్ డిస్ప్లేస్మెంట్ ఆర్ నెట్ డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది? నెట్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు అండ్ 5 సెంటీమీటర్ ప్లస్ 5 సెంటీమీటర్ ఇస్ 10 సెంటీమీటర్ అన్నమాట. డిస్ప్లేస్మెంట్ వచ్చేసింది మనకి. నాకు టైం కావాలి. సో ఓకేనా? ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇచ్చాడు, నేను ఆప్షన్స్ కూడా మెన్షన్ చేస్తా. ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 2.2 into 10⁻⁻4 centimeter per second. Second option 1.2 into 10⁻⁻4 centimeter per second. Third option 5.6 into 10⁻⁻3 centimeter per second. Fourth option 3.2 into 10⁻⁻4 centimeter per second. మనకి సెంటీమీటర్ పర్ సెకండ్ అంటే మీటర్ పర్ సెకండ్ సెంటీమీటర్ పర్ సెకండ్ ఇచ్చింది కాబట్టి నేను చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, మీటర్లోకి అలా ఉంచేద్దాం. నాకు టైం కావాలి. టైం ఫస్ట్ ఎక్కడ ఉంది? 6 o'clock. టోటల్ టైం కనుక్కుందాం. సో మార్నింగ్ 6 o'clock, మార్నింగ్ 6 o'clock టు ఈవినింగ్ 6 o'clock అంటే ఎంత? 18 o'clock కదా, అంటే 12 hours. 12 hours మీద ఎన్ని మినిట్స్ ఉంది? 30 minutes ఉంది, అంతే కదా. 6 to 6 6:30 అవును కదా. 6:30 6 to 6 and 6:30 and 12 hours and 12.5 hours అన్నమాట. 12.5 hours. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేద్దాం. 12 to the 2 12 24 plus 1 25/2 and 25/2 hours. Total how many hours? 25/2 hours వచ్చింది అన్నమాట. టైం వచ్చింది అండ్ డిస్ప్లేస్మెంట్ వచ్చింది. మనం ఫార్ములా వేసేద్దాం. సో V magnitude of average velocity is equal to net displacement ఎంత? 10 centimeters by and how many hours? 25/2 hours. సో ఈ పైకి రాసి దీన్ని రాసుకోవచ్చు, పైకి వచ్చేస్తాయి. 10 into 2 by 25. కానీ ఇక్కడ అవర్స్ ఇక్కడ సెకండ్స్లో ఉన్నాయి కదా, సెకండ్స్లో కన్వర్ట్ చేద్దాం. 1 hour is equal to how many seconds? 60 into 3600 కదా, 60 into 60. ఓకేనా? రైట్. అంటే 1 hour, 1 hourకి ఎన్ని సెకండ్స్? 3600 అంటే 60 into 60 అంటే అవర్కి 60 minutes. ఒక మినిట్కి ఎన్ని సెకండ్స్? 60 seconds కాబట్టి 60 into 60 చేస్తున్నా, అప్పుడేమో 3600 వస్తుంది. ఇప్పుడు నేను సాల్వ్ చేస్తే ఇది 20 అవుతుంది, ఇదేమో 25 అవుతుంది, ఇదేమో 60 into 60 అవుతుంది. ఓకే, ఇంకో 0 0 క్యాన్సిల్ చేద్దాం. క్యాన్సిల్ చేయొచ్చా? క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 1s 2 3s చేసేద్దాం. ఓకేనా? సో 1 by ఏమవుతుంది? 25 into 3 ఇక్కడ 60 75 into 60 వస్తుంది.
ఓకేనా. సో ఇక్కడ 75 చేద్దాము. 6 5 30 అండ్ 6 7 42 అండ్ 42 + 3 45 450 అండ్ ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 యాడ్ చేద్దాం. 1/4500. దీన్ని మళ్ళీ 1ని 4500 డివైడ్ చేయాలి. చేయాలంటే ఇక్కడ మన ఆప్షన్ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి 1000 అంటే 4500 అండ్ 1ని దీంతో డివైడ్ చేయాలి. 1 దేంతో డివైడ్ చేయాలి? 4500 డివైడ్ చేద్దాం. ఎలా చేయాలి? ఇక్కడ నీకు ఇక్కడ సింగిల్ 1 ఉంది కాబట్టి పక్కా పాయింట్ తీసుకుంటాం 0. ఓకేనా. నెక్స్ట్ ఇంకో 0 పెడుతున్నా, 0 పెట్టినా, ఇంకో 0 పెట్టినా, 0 పెట్టినా, 1000, ఇంకో 0 పెడదాము 10,000. 10,000 కూడా 45 × 90 కాబట్టి పక్కా ఈ 2 పాయింట్ అవుతుంది. అంటే మన ఆన్సర్ ఏమవుతుంది? 2 పాయింట్ ఇంటూ 10⁻⁻⁻⁴ cm/s. చేయాల్సిన పని లేదు. మనం ఇలా చూసేసుకొని డైరెక్ట్గా ఆప్షన్ బట్టి మనం ఆన్సర్ పెట్టేయచ్చు. ఓకేనా. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రాబ్లమ్ అండ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఎస్, సో దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ట్రై టు అండర్స్టాండ్. ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేయాలంటే రెజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్ కాన్సెప్ట్ ఐడియా ఉండాలి. ఓకేనా. రైట్. అంటే చూడండి, ఇది కాన్సెప్ట్ ఏంటంటే, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒక స్టోన్ ఉంది. ఇక్కడ ఒక స్టోన్ ఉంది. ఆ స్టోన్ యొక్క రేడియస్ ఎంత? 2 మీటర్స్ అంట రేడియస్ అది. ఓకేనా. అదేవిధంగా ఈ 5 రౌండ్స్ అంటే 5 రౌండ్స్ వేయడానికి అంటే 5 రౌండ్స్ వేయడానికి ఈ స్టోన్కి ఎంత టైం పడుతుంది? 10 సెకండ్స్ పడుతుంది. ఇది మొత్తం గివెన్ డేటా ఇచ్చాడు మనకి. ఎగ్జామినేషన్లో మనకి ఏమి ఇచ్చిన డేటా, ఒక స్టోన్ని త్రో చేస్తున్నాం అంటే విసురుతా ఉన్నాం. ఎంత యాంగిల్తో త్రో చేస్తున్నావు? గ్రౌండ్కి 30 degrees యాంగిల్తో త్రో చేస్తున్నాం. త్రో చేసేటప్పుడు అది యాక్చువల్గా అది స్టోన్కి రేడియస్ ఉంది. ఎంత ఉంది? 2 మీటర్స్ ఉంది. అదేవిధంగా 5 రౌండ్స్ కంప్లీట్ చేయడానికి 10 సెకండ్స్ పడుతుందంట. మన క్వశ్చన్ ఏమడిగాడంటే, వాట్ ఈస్ ద టైమ్ టేకిన్ బై ద స్టోన్ టు క్రాస్ ది హెడ్ ఆఫ్ ది పర్సన్? అంటే ఇక్కడ నుంచి నువ్వు విసిరేటప్పుడు ఈ పర్సన్ని ఎంత టైంలో క్రాస్ చేస్తుంది అని చెప్పేసి ఈ క్వశ్చన్ అడిగాడు. చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అయితే మనకి ఫస్ట్ ఈ ప్రాబ్లంలో మనకి ఇచ్చిన హింట్ ఏంటంటే 5 రౌండ్స్ ఇచ్చాడు, 10 సెకండ్స్ ఇచ్చాడు, దీనికి రేడియస్ ఇచ్చాడు, 2 మీటర్స్ ఇచ్చాడు. అయితే మనం స్పీడ్ అనుకోవచ్చు కదా. స్పీడ్ ఆఫ్ ది స్టోన్, ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ఏ స్టోన్. స్పీడ్ ఆఫ్ ఏ స్టోన్ కనుక్కుందాం ఫస్ట్. స్పీడ్ ఆఫ్ ఏ స్టోన్ ఎలా వస్తుంది? స్పీడ్ అంటే ఏంటి? డిస్టెన్సే కదా. డిస్టెన్స్ కవర్డ్ బై స్టోన్ బై టైం టేకెన్. ఎస్, డిస్టెన్స్ 5 రౌండ్స్కి ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది? 5 × ద డిస్టెన్స్. ఇప్పుడు ఒక్కొక్క రౌండ్కి ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది? సర్కంఫరెన్సే కదా. దీనికి సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఏమవుతుంది? 2πr అవుతుంది. ఒక్కొక్క రౌండ్కి 2πr, 2 రౌండ్స్కి 2πr, 3 రౌండ్స్కి 3πr, 4 రౌండ్స్కి 4πr, 5 రౌండ్స్కి 5 × 2πr. బై టైం ఎంత పడుతుంది? 5 రౌండ్స్కి 10 సెకండ్ పడుతుందని చెప్పేసి వాడే ఇచ్చాడు. అప్పుడు ఏమవుతుంది? 5 1s are 5, 5 2s are 2 get cancel అండ్ 5 అండ్ r అంటే 2 కదా, 2 ఇచ్చాడు. అండ్ 2π అనేది స్పీడ్ అన్నమాట. స్పీడ్ ఆఫ్ ది స్టోన్ అంటే ఈ స్పీడ్తో వెళ్తుంది. ఈ పాత్లో ఎంత స్పీడ్ వెళ్తుంది? 2π మీటర్/సెకండ్తో వెళ్తుంది. ఓకే, ఇట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ. ఓకేనా. అయితే ఇక్కడ మనకి ప్రాబ్లంలో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు. అంటే ఇక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్, ఇక్కడే ఏ పాయింట్ దగ్గర మనం త్రో చేస్తున్న స్టోన్, అక్కడ నుంచి ఈ పర్సన్కి ఒక డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 500 మీటర్స్ ఇచ్చాడు. అయితే మనం ఏం కనుక్కోవాలంటే టైం కనుక్కోవాలి. టైం ఎలా వస్తుంది మనకి? టైం రావాలంటే ఈ డైరెక్షన్లో త్రో వెళ్తుంది కదా, ఈ డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి ఫస్ట్ నీకు వెలాసిటీ తెలియాలి. అంటే వెలాసిటీ ఏ డైరెక్షన్లో వెలాసిటీ ఉంటుంది? డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్లో ఉండాలి. అంటే డిస్ప్లేస్మెంట్ అవుతుంది. ఇది డిస్ప్లేస్మెంట్ కాదు, ఇది యాక్చువల్ పాత్ ఇది. అప్పుడు ఏమవుతుంది? డిస్ప్లేస్మెంట్ ఎంత ఇచ్చాడు? 500 ఇచ్చాడు. నా వెలాసిటీ ఫార్ములా ఏంటి? వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు అండ్ డిస్ప్లేస్మెంట్ బై టైం. డిస్ప్లేస్మెంట్ బై టైం. నాకు కావాల్సిన టైం టేకింగ్ కదా. టైం ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై వెలాసిటీ. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది? డిస్ప్లేస్మెంట్ 500 అవుతుంది. సో 500 డిస్ప్లేస్మెంట్ అవుతుంది. వెలాసిటీ ఏమవుతుంది? వెలాసిటీ ఎప్పుడు కూడా ఇది తీసుకోకూడదు. ఇది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ. ఇది ఎప్పుడు కూడా వెలాసిటీ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ తీసుకోవాలి.
ఈ డైరెక్షన్ లో ఉన్న వెలాసిటీ డైరెక్షన్ మనం తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటాం? ఇగో ఇగో ఇదేంటి మాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ కదా, దీన్ని 2 గా డివైడ్ చేద్దాం. ఒకటేమో హారిజెంటల్, ఒకటేమో వర్టికల్ గా డివైడ్ చేస్తాం. అవునా కదా? ఇప్పుడు ఏ వన్ ఆఫ్ ది కాంపోనెంట్ ఈ స్పీడ్ ఈ యొక్క వెలాసిటీ అదేంటి మాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ వన్ ఆఫ్ ది కాంపోనెంట్ ఆఫ్ దిస్ వన్ అలాంగ్ ది డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్ ఇదే కదా. ఎలా వస్తుంది మనకి తెలుసు. ఏం చేస్తాం, ఒక వెక్టర్ ఎనీ వెక్టర్ v బార్ అనే వెక్టర్ కొంత యాంగిల్ చేస్తే హారిజెంటల్ గా ఇదేమవుతుందంటే కాస్ కాంపోనెంట్ అవుతుంది. దేని కాంపోనెంట్? v కాంపోనెంట్. v కాస్ థీటా అవుతుంది అండ్ దిస్ ఈజ్ అ v సైన్ థీటా అవుతుంది. v సైన్ థీటా అవుతుంది. సిమిలర్లీ ఇక్కడ ఇదేమవుతుందంటే 2π, ఇదేమవుతుంది 2π cos 30 అవుతుంది. 2π cos 30. వాట్ ఇస్ ద వెలాసిటీ అలాంగ్ ద డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్? 2π cos 30. 2π cos 30. 2π cos 30. If we solve it, we get the answer. Now 500 by 2π cos 30 root 3 by 2. Root 3 by 2. Now 2 to get cancelled. Now 500 by 5 root 3. This is a time taken to cross the person. Okay na? Right.